నేను ఆరాధిస్తున్న దేవుడు గొప్ప కార్యాలు చేయడానికి సమర్థుడు. సీదా కార్యాలు కాదు. హల్లెలూయా చెప్పండి. చిన్న చిన్న కార్యాలు కాదండి. మామూలుగా కాదు. ఇది జరగదు. ఇంకింటికి వెళ్ళిపో, చచ్చిపోతావు, ఇంక నీ రిపోర్ట్ మారదు, ఇంక బ్రతకరు, ఇంక ఛాన్స్ లేదు అన్నప్పుడే ప్రభు తన కార్యం జరిగిస్తాడు. హల్లెలూయా. అప్పుడు మనం నమ్మాలి, నా దేవుడు చెప్పండి, నేను సేవిస్తున్న దేవుడు, నేను ఆరాధిస్తున్న దేవుడు, నేను ప్రతి ఆదివారం దేవుని సన్నిధికి వెళ్ళి నేను చేతులెత్తి ప్రార్థన చేస్తున్నానే, ప్రభువుని స్తుతిస్తున్నానే, ఆయన కనపరుస్తున్నానే. నా దేవుడు గట్టిగా చెప్పకూడదు. నా యేసయ్య నాకున్న బంధకాల్లో నుంచి నన్ను విడిపించడానికి సమర్థుడు. హల్లెలూయా. గట్టిగా చెప్పకూడదు. సమర్థుడు. అగ్నిగుండంలో నుంచి కాపాడడానికి సమర్థుడు అని చెప్తాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ మధ్యాహ్న కాల సమయంలో నీవు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నావు? నువ్వు చదువుకుంటా బలహీన పరిస్థితుల్లో ఉన్నావు, నాకు జ్ఞానం లేదని, లేదా ఒక కంపెనీ స్టార్ట్ చేయాలని నాకు ఆర్థిక పరంగా సహాయం లేదు అనుకున్నావేమో, లేకపోతే నా కుటుంబ విషయాల్లో గర్భిలైపోయాను అనుకున్నావేమో, నాకు ఏమీ తోచడం లేదు, ఈ సమస్యలన్నీ ఈ సుడిగుండాలో మునిగిపోయాను నేను, నాకు ఇక్కడ సహాయం ఎవరు చేస్తారనుకున్న నీవు కొండల తట్టు చూస్తున్నావేమో. నువ్వు దేవుని సహాయం ఆయన హస్తాల నుండి మనకు వస్తుంది. వాళ్ళ చెప్తాను, నీ శత్రువు, నీ జబ్బు, నీ కోర్టు కేసు, నీ సమస్య నీకంటే పెద్దగా ఉంటుంది ఎప్పుడు కూడా. నువ్వు చేసుకోలేవు, వాటిని సరి చేసుకోలేవు మనం. ప్రభు చెప్తున్నాడు, నా యేసయ్య చెప్తున్నాడు, నేను సమర్థుడను. హల్లెలూయా చెప్పండి. నా ప్రభు సమర్థుడు, నా యేసయ్య గొప్ప కార్యాలు జరిగించగలడు. మేము సేవించుచున్న దేవుడు మమ్మల్ని రక్షించుటకు సమర్థుడు. హల్లెలూయా. నేను ఆరాధిస్తున్న నా యేసయ్య నాకున్న సమస్యలన్నింటిలోనికి నుండి విడిపించడానికి సమర్థుడు. ఆయన నన్ను విడిపించడానికి సమర్థుడు ఆయన. హల్లెలూయా. నేను ఒక మాట మిమ్మల్ని అందరిని అడుగుతాను, సమాధానం చెప్పండి. ఇంతవరకు యేసుక్రీస్తు ప్రభు నమ్మి సంవత్సరము, 2 సంవత్సరాలు, 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, ఎన్ని సంవత్సరాలు అయిందో నాకు తెలియదు, గతించిన సంవత్సరాలన్నిట్లో యేసయ్య నీకు ఒక్క మేలైనా చేశాడా, చేయలేదా? చిన్న సమస్య నుంచి నేను ప్రభుని విడిపించాడా, పెద్ద సమస్య నుంచి విడిపించాడా? ఒకసారి గుర్తు చేసుకో. అయితే ఇప్పుడు వచ్చిన సమస్య దాని కంటే 7 రెట్లు కావచ్చు. నా ప్రభు మన యేసయ్య విడిపించడానికి, నీకు సహాయం చేయడానికి ఆయన సమర్థుడు. గట్టిగా చెప్పకూడదు. నీ చప్పట్లో సిగ్గులేదు. ఆ యేసయ్య సమర్థుడు నన్ను స్వస్థపరచడానికి, నాకు మేలు చేయడానికి, నన్ను ఆశీర్వదించడానికి, నన్ను గొప్ప చేయడానికి నా ప్రభు సమర్థుడు. హల్లెలూయా.